ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారు, నన్ను పట్టుకొని దిగండి. నెమ్మదిగా, మెల్లగా సారు. నీ ఇంట్లో దేవుడి గది ఏడుండది సారు? ఎందుకు పద్మావతి గారు? ఆ గుడికాడ మీ ప్రాణం పోకుండా కాపాడింది ఆ దేవుడే కదా. ఎంత వైద్యం చేసినా కొంచెం దేవుడి దయ కూడా అవసరం ఉండాది. అందుకే దేవుడికి మొక్కుకుందామని అడుగుతా ఉండా. మీకు బిరాన తగ్గిపోతే నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా సారు. ఆ హాల్లో ఉంటుంది చూడండి. స్వామి, నా సూర్యకి కష్టం వచ్చినప్పుడు నేను పక్క నుండి సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చావు. సూర్యకి నయమయ్యేలోపు నా బిడ్డ జీవితం బాగుపడేలా నువ్వే చేయాలి. హలో రూపా. అమ్మా, అర్జెంటుగా ఒకసారి బయటికి రావా? ఇప్పుడే వస్తున్నాను. అమ్మ రూపా, నువ్వేంటమ్మా ఇక్కడ? ఆ దీపక్ జైలు నుంచి వచ్చేశాడు. తెలుసమ్మా. అంటే మీరు మొత్తం చూసామమ్మా. సత్ప్రవర్తన కింద వదిలేశారని చెప్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. దీపక్ రిలీజ్ అవ్వడం, గుళ్ళు అటాక్ అవ్వడం చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. లేకపోతే దీపక్ వచ్చిన రోజే మన మీద అటాక్ జరగడం ఏంటి? నాకు అంత అయోమయంగా ఉంది. రాజు, ఒక పని చేద్దాం. మన అనుమానాలు తీరాలంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీపక్ అసలు బయటికి ఎలా వచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు వచ్చాడు అనేది తెలుసుకుందాం. అవునమ్మాయి గారు, మీరు చెప్పినట్టే చేద్దాం. అమ్మా, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. దీపక్ అత్తయ్య నీకోసం వెతుకుతూ ఉంటారు. ఇక్కడ నర్సులా ఉన్నది నువ్వే అని తెలిస్తే నీకు చాలా ప్రమాదం అమ్మా. జాగ్రత్త. జాగ్రత్త. మీరు జాగ్రత్త. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.